ఇళ్లలో ఉండాలని హెచ్చరించారు. పలు చోట్ల పాక్ డ్రోన్లను కూడా భారత సైన్యం కూల్చివేసింది. జమ్మూ కుప్వారా పూంచ్ లో సైరన్లు మోగాయి. హుటాహుటిన వెంటనే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. అట్ ద సేమ్ టైం పఠాన్కోట్ ఎయిర్ బేస్ దగ్గర కూడా పేలుడు శబ్దం వినిపించింది. అక్కడ పాక్ F-16 ఫైటర్ జెట్ ని భారత్ కూల్చివేసింది. ఒక పెద్ద పేలుడు శబ్దం వినిపించడంతో పఠాన్కోట్ ఎయిర్ బేస్ దగ్గర ఏం జరిగిందా అని ముందనుకున్నారు. కానీ పాక్ ప్రయోగించిన F-16 ఫైటర్ జెట్ ని భారత్ అత్యంత చాకచక్యంగా కూల్చివేసింది. అలానే పూంచ్, కుప్వారా ఈ ప్రాంతాలన్నింటిలోనూ పాక్ డ్రోన్లు ప్రయోగిస్తుంది. పాక్ F-16 జెట్ ను భారత్ ఒకవైపు కూల్చివేసింది. మరోవైపు పాక్ ప్రయోగిస్తున్న డ్రోన్లను కూడా యాంటీ డ్రోన్ సిస్టమ్ తో భారత్ కూల్చివేస్తోంది. ప్రస్తుతం జమ్మూలో బ్లాక్అవుట్ కొనసాగుతోంది. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. అయినా ఎక్కడికక్కడ పూంచ్ సెక్టర్ లో కూడా కాల్పులకు పాల్పడుతోంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలోనే పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామంటోంది భారత ఆర్మీ. ఎక్కడికక్కడ భారత ఆర్మీ అలర్ట్ గా ఉంది. భారత్ పై పాక్ దాడులు కొనసాగుతున్న జమ్మూ టార్గెట్ గా పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేసిన వెంటనే ఆ డ్రోన్లను కూల్చివేసింది భారత సైన్యం. జమ్మూ ఎయిర్పోర్ట్ పై రాకెట్ దాడి జరిగింది. కొంతమేర జమ్మూ ఎయిర్పోర్ట్ ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అలానే జమ్మూలో 7 చోట్ల మొత్తం భారీగా పేలుళ్ల శబ్దం వినిపించింది. సో జమ్మూ, కశ్మీర్, రాజస్థాన్ ఈ 3 ప్రాంతాల్లోనూ ప్రస్తుతం బ్లాక్అవుట్ అయితే కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్ అఖ్నూర్ లో సైరన్లు మోగాయి. సైరన్లు మోగిన వెంటనే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. పంజాబ్ అమృత్సర్ లో కూడా ప్రస్తుతం బ్లాక్అవుట్ కొనసాగుతోంది. నగరం మొత్తం విద్యుత్ సరఫరాని నిలిపివేశారు. బ్లాక్అవుట్ అనేది శత్రువుల నుండి తప్పించుకునే ఒక ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్లాక్అవుట్ చేసినప్పుడు శత్రువుకు ఆ లక్ష్యం కనిపించదు కాబట్టి కొంత మేర రక్షించుకోవచ్చు.